ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెసిపీస్. ఈరోజు రీతు రెసిపీస్ ఛానల్లో పాతకాలపు నాటి వంట ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం అని చెప్పి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుని ఇవి స్టవ్ మీద పెట్టి స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఇవి బాగా బియ్యం వేగినప్పుడు మంచి సువాసన వస్తాయి. ఆ వాసన వచ్చేంత వరకు నిదానంగా సిమ్లోనే పెట్టుకుని, హైలో పెట్టుకోకండి. మళ్ళీ కొన్ని బియ్యం వేగుతాయి, కొన్ని బియ్యం ఏమో మాడిపోతాయి. అలా కాకుండా చక్క సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించండి. నేను చూపిస్తాను వీడియోలో ఏ రంగు వచ్చిన తర్వాత ఆపేయాలో. అలా మీరు కూడా చేసుకోండి. ఇంతకీ మనం చేసే వంట ఏంటో చెప్పలేదు కదా. పాతకాలం నాటి పద్ధతిలో నేను కొబ్బరితో పిట్టు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, చాలా మంచిది. వయసులో ఉన్న పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ తింటే నడుముకి బలానికి చాలా మంచిది. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా. నేను ఇవి వేగించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఈ మాదిరి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బియ్యాన్ని ఇట్లా అన్నీ ఒకే విధంగా వేగేటట్టు వేయించుకోండి. కొన్ని మాడిపోయి కొన్ని వేగకుండా అలా ఉందంటే మనకి తినేటప్పుడు పళ్ళ కతుక్కుంటుంది ఈ పిట్ అనేది. అందుకే ఇలా నీట్గా చక్కగా సిమ్లోనే పెట్టి పొయ్యి దగ్గరే ఉంచి వేయించేసుకోండి. ఇలా వస్తే చాలు, ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకున్న బియ్యాన్ని బాగా చల్లారనిచ్చిన తర్వాత చల్లారబెట్టుకోండి ఫ్యాన్ గాలికి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం రవ్వగా వచ్చేటట్టు మిక్సీ పెట్టుకోండి. నేను తీసుకున్న వేయించిన బియ్యాన్ని 2 సార్లుగా వేసుకున్నానండి. ఇలా అంటే చిన్న జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను, 2 టైమ్స్ వేసుకున్నాను. ఇలా చక్కగా సేమ్ మనకి ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా బాగా మంచిగా బియ్యం వేగితేనే ఇంత పొడి పొడిలాడుతూ చక్క రవ్వగా వస్తుంది. అలాగే పట్టుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం బియ్యం వేయించి చల్లారే టైంలో నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకుని పగలగొట్టి కొబ్బరికి ఉన్న వెనకమాల బ్లాక్ పుట్టంతా చెక్కేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. మనం వేసుకునేది కొబ్బరి పిట్టి కాబట్టి దీంట్లోకి ఈ కొబ్బరిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మీకు తురిమేది ఉంటే తురుముకోండి, నా దగ్గర తురిమేది లేదు, అందుకనే మిక్సీ పట్టుకుంటున్నాను. కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నాను. అంటే ఇది కూడా 2 టైమ్స్ వేసుకున్నాను, చిన్న జార కదా, అంతా ఒకేసారి పట్టదని. ఇదిగోండి, ఇది రెండోసారి వేసి ఇలా మెత్తగా వచ్చేంత వరకు పట్టాను. ఇది కూడా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోకండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా బియ్యం, ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా అయిపోతుంది. ఎందుకనో వేయించిన బియ్యం రవ్వలో ఉప్పు కొంచెం ఎక్కువైతే ఊరికనే తెలిసిపోతుంది ఎక్కువైపోయినట్టు. ఈ బియ్యం రవ్వ మనం వేసుకున్న సాల్ట్ కొబ్బరి బాగా కలిసేలాగా కలిపేసుకొని, మనకి చాలా వరకు కొబ్బరిలో ఉన్న తేమ ముద్దలాగా అయిపోతుంది. ఇంకేమన్నా సరిపోకపోతే కొంచెం వాటర్తో తడుపుకుంటూ దీన్ని కొంచెం గుప్పెడితో ఇలా పట్టుకుంటే, ఇప్పుడైతే గుప్పెడికి రావట్లేదు కదా, ఇంకొంచెం వాటర్ పోసుకొని దీన్ని మంచిగా కలుపుకుందాం. ఎక్కువ వద్దు, ఊరినే చూసుకుంటూ చిలకరించుకోండి చాలు. ఎందుకంటే రవ్వే కదా, త్వరగానే కుక్ అవుతుంది. ఎక్కువ మనం ఇడ్లీ పిండికి వేసినట్టు అలా ఏం వేయక్కర్లేదు, ఇంకో కొంచెం పడుతుంది. ఇట్లా కొంచెంగా చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోండి. నాకు ఈ పెట్టే రెసిపీ చేసినప్పుడల్లా నా చిన్నతనం గుర్తొస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేదాన్ని. అంటే నేను అప్పుడు బాగా వ్యవసాయం పనులకి అటు వెళ్తూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువగా ఉండేవి. ఆ చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి చుట్టూరు కొబ్బరి చెట్లు విపరీతంగా ఉండేవి అన్నమాట. అవి ఎక్కువగా ఆ చెరువుల్లో రాలిపోతూ, లేదంటేనేమో ఆ చెరువులో గట్ల మీద రాలిపోతూ ఉండేవి. ఇంకా పనికెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కడైనా కనిపిస్తే వస్తూ తెచ్చుకునేదాన్ని. తెచ్చుకుని అవన్నీ దాపెట్టుకునేదాన్ని. నాకు ఎప్పుడైతే పని త్వరగా అయిపోయి ఇంటికి పెందల కాడే వచ్చేసేదాన్నో, అంటే 2-3 పని అయిపోయి ఇంటికి వస్తే తినడానికి ఏమి లేకపోతే ఫాస్ట్గా అప్పుడు నాకు ఇంకా ఏమీ వంటలు వచ్చేవి కాదు.
ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా కొనుక్కుని తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి, ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా నాకు బాగా వచ్చిన రెసిపీ అప్పట్లో ఇది. ఒక తిరగలు ఉండేది, ఇంకా బియ్యం మా అమ్మమ్మ వాళ్ళు చక్కగా ఆడించేసి బియ్యం డ్రమ్లో పోసించేవాళ్ళు. సోనా మసూరి బియ్యం అని, అవి ఒట్టి బియ్యం తింటుంటేనే భలే తీగా ఉండేది. ఆ బియ్యం ఇంకా గబగబా వేయించేసుకొని, వాళ్ళకి తిరగలు ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. తిరగల్లో వేసి విసిరేసుకొని 2-3 కొబ్బరికాయలు, అంటే అక్కడ కొబ్బరికాయలకి ఏం లోటు ఉండేది కాదు. ఆ కొబ్బరికాయలు ఇంకా కొబ్బరి తురుము తీసుకునేది కూడా ఉండేది వాళ్ళ దగ్గర. శుభ్రంగా కొబ్బరి కూడా కోరు తీసేసుకుని ఇలా కలిపేసుకుని వేసేసేదాన్ని. ఇదిగోండి ఇప్పుడు ఇలా వస్తుంది కదా. మనం ఇట్లా అంటేనే తప్ప విడట్లేదంటే మనకి ఈ మాదిరి వాటర్ పోసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వంతా నీట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, దీనికే మనం ఈ పిండి మొత్తాన్ని చక్కగా కొంచెం కొంచెంగా ఇట్లా పెట్టుకుంటూ, అంటే ఇడ్లీలా కాదు, మొత్తం ఈ పిండి అంతా ఈ రేకు మీద పెట్టించేయాలి. బాగా ఒత్తుతూ కాకుండా చక్కగా ఇలా పొడి పొడిగా పెట్టండి సరి చేసుకుంటూ. ఇది మొత్తం దీనికి సరిపోవాలి, నీట్గా పెట్టుకోండి. మాదంటే ఒక రేకు పెట్టేది, అందుకని ఇలా పెడుతున్నాను. అదే ఇలా కాకుండా ఏ రేకు ఆ రేకే సపరేట్గా పెట్టుకునేదైతే ఒక రేకులోనే ఇలా గుడిగోపురం లాగా పెట్టేయండి, టెంపుల్ మోడల్లో పెట్టేసుకుంటే సేమ్ ఇలా పెడుతున్నాను అలాగే. లేదు మీరు కొంచెం పల్లెటూరులో ఉన్నాం అలా చేసుకోవాలనుకుంటే మనకి ఇలా కాకుండా దానికి వేరే, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను సేమ్ ఎలా అయితే పేర్ చేసుకున్నానో అలా కొంచెం కొంచెంగా పెట్టి చక్కగా పేర్ చేసుకోండి. ఇది మెత్తగా చెక్క పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది. ఎక్కువసేపు వద్దు, ఒక 20 నిమిషాలు చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి నేను ఆల్రెడీ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాను, ఇడ్లీ పాత్ర. ఆ ఇడ్లీ పాత్రలో ఇది పెట్టేసుకుందాం, వచ్చేయండి. వాటర్ పోసి బాయిల్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్రలో. దాంట్లో ఇది పెట్టేసుకుని శుభ్రంగా మూత పెట్టేసుకుని ఒక 20 నిమిషాలు అలా సిమ్లో అంటే సిమ్లో కాదు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకోండి. మనకి కొబ్బరి పిట్టు అయితే రెడీ అయిపోతుంది. మనం పెట్టుకున్న కొబ్బరి పిట్టు ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికేలోపు పిట్టులో కలుపుకోవడానికి మనం బెల్లం అయితే తురిమేసుకోవాలి. తురుముకోండి, బెల్లం దంచుకుని వేసుకున్నారంటే గెడ్డలుగా ఉంటుంది. అలా కాకుండా చక్కగా తురుముకున్నారనుకోండి ఇలాగా అంతా ఈక్వల్గా కలుస్తుంది. అదే మీరు ఏదన్నా పప్పు గుత్తతో కానీ అలా, కొంతమంది ఏంటంటే అలా దంచేసి వేసేసుకుంటారు. అదేమంటే గెడ్డలు తగిలినప్పుడేమో తీగా ఉంటుంది, ఆ గెడ్డలు లేనప్పుడేమో చప్పగా ఉంటుంది. అలా కాకుండా చక్కగా ఇలా చెక్కేసుకున్నారనుకోండి పిట్టంతా ఈక్వల్గా చక్కగా కలుస్తుంది. ఏమైనా మనం తీసుకున్న బెల్లం సరిపోకపోతే అప్పుడు కొంచెం పంచదార వేసుకోవాలి. నేను తీసుకున్న బెల్లానికి సరిపోతే సరే ఉంది, లేదంటే నేను ఏం కలిపినా మీకు చూపిస్తాను. బెల్లం కాకుండా పంచదార వేసినా సరే చూపిస్తాను. అది ఉడుకుతుండేలోపు ఈ బెల్లం కూడా సిద్ధం చేసేసుకోండి, ఖాళీగా ఉండకుండా చక్కగా పని అయిపోతుంది. అలా నేను మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఎక్కువగా నా చిన్నతనంలో నేను ఏదన్నా తిన్నాను అంటే కొబ్బరి పిట్టే తినేసేదాన్ని అనుకోండి. నాకు అప్పుడు అది ఒకటే వచ్చు, దానికి మించి ఇంకేం వచ్చేది కాదు. ఇంకెప్పుడన్నా మా తాతయ్య గారు బయటకు వెళ్తే ఆయన ఏమన్నా తెస్తూ ఉంటే తినేదాన్ని. మ్యాక్సిమం పనికి వెళ్ళి పెందలకాడ వచ్చానంటే కంపల్సరీ కొబ్బరి పిట్టు అయితే చేసేదాన్ని. అక్కడైతే చక్కగా ఒక దాకలో వాటర్ పోసి దాని మీద గుడ్డ ఆగిలంలాగా కట్టి దాని మీద వేసుకునేదాన్ని పిట్టు. ఇడ్లీ పాత్రలా అలాంటివి అప్పుడు ఇలా వేయాలన్న ఐడియాలు కూడా లేవు. చిన్నతనం లేండి, అప్పుడు ఏం తెలుసు. ఆ పనులకి వెళ్ళి రావడం, అది తెచ్చుకున్న కొబ్బరికాయలతో నవ్వుజుండలు, కొబ్బరి పిట్లు, ఇంక ఇవే నాకు తెలిసిన చిరుతిండ్లు అంటే ఇంక అవే తినేదాన్ని. ఇప్పుడు అవేమో అసలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు, ఏమన్నా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం, లేదంటేనేమో ఇమీడియట్గా మనమే ఏదో ఒకటి చాలా రెసిపీస్ వచ్చేసినాయి. మనకి యూట్యూబ్ ఉంది, మనకి రాని రెసిపీ ఏది కొట్టినా అందులో వస్తుంది. అది చేసుకోవడం తినడమే. సరే, ఇది తురిమిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఓకే, మన కొబ్బరి పిట్టు అయితే రెడీ అయిపోయిందబ్బా. తీసేసుకుందాం దీంట్లో నుంచి. సూపర్ బంపర్ అంటే సూపరమే బంపర్. బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బేషన్లోకి తీసేసుకుందాం. ఇది ఇలా గెడ్ల కొద్దిగా ఇలా నలుపుకున్నారనుకోండి,
పొడి పొడిలాడుతూ చక్కగా అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు బెల్లం కలుపుకోవాలి. ఇది శుభ్రంగా ఈ గడ్డలన్నీ మెత్తగా నలిపిన మళ్ళీ చూపిస్తానే మీకు. నేను చూపిస్తున్నట్టు చూసారా, భలే పొడి పొడిలాడుతూ పెద్దగా ఉన్న గడ్డలన్నీ నేను శుభ్రంగా ఇలా నలిపేసుకున్నాను. భలే రవ్వగా పొడి పొడిలాడుతూ వచ్చింది. గడ్డలుగా కానీ ఉండలుగా కానీ లేదు, చాలా బాగా వచ్చిందండి ఈ కొబ్బరి పిట్టు మాత్రం. దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం, ఈ బెల్లం కూడా వేసేసుకోవాలి. ఈ బెల్లం మొత్తాన్ని వేసి ఈ మిశ్రమంలో ఈ బెల్లం మొత్తం బాగా కలిసేలాగా మంచిగా చేత్తోనే కలుపుకోండి, గరిటెలు అవి వద్దు. ఎందుకంటే ఏమన్నా కొంచెం మనం తురిమేటప్పుడు పెద్ద గడ్డలు ఏమన్నా బెల్లం గడ్డలు పెడితే అవి కూడా మనం చేతులు తగిలినప్పుడు స్మాష్ చేసేసుకోవచ్చు. అందుకనే గరిటెతో కాకుండా చేత్తోనే మీకు వీలైనట్టు కలుపుకోండి. అసలు పెద్ద గడ్డలు అంటూ ఏం లేవు, నేను తురిమినప్పుడే బాగా సన్నగా తురిమేశాను కదా, పెద్ద గడ్డలు అంటూ ఏం లేవు. దీంట్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. సగానికి సగం నెయ్యి వేసుకుని మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎనర్జీ ఉండటం కోసం ఇట్లాంటివి పెడితే నడుం బలంగా అలాగే హెల్తీగా ఉంటుంది. దీంట్లో మనం తీసుకున్నవి ఏవి ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు కాదు. కొబ్బరి మంచిది ఆరోగ్యానికి, బెల్లం ఇంకా మంచిది, ఇంకా బియ్యం అంతే, ఇంకా మనం ఏం తీసుకోలేదు. దీంట్లో కావాలంటే మీరు ఇంకా నెయ్యి వేసుకోండి, నా దగ్గర అయితే లేదు అందుకే నెయ్యి వేయడం లేదు నేను. చూసారుగా, నేను ఇదంతా బాగా ఈ బెల్లము కొబ్బరి పెట్టు బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఒక్కసారి టేస్ట్ చూసి ఈ వేసుకున్న బెల్లం మనకు సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం తురుము వేసుకోండి, లేదంటే దీంట్లోనే కొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు, కలిసిపోతుంది, బాగుంటుంది. ఒకసారి చూసి చెప్తాను నేను. ఓకే, సరిపోయిందండి. తీపి అయితే బాగానే ఉంది, సరిపోయింది. టేస్ట్ కూడా భలే ఉంది, నోట్లో పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. బెల్లం కూడా బాగా కలిసింది. ఫైనల్గా మన కొబ్బరి పిట్టు అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసేసుకుని సర్వ్ చేసుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎందుకంటే హెల్దీ అయిన ఫుడ్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేను బయట ఫుడ్ చాలా తక్కువ తింటాను. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తారో ఏమో తెలియదు. తర్వాత సరిగ్గా వెజిటేబుల్స్ కానీ ఇంకేమన్నా పదార్థాలు కానీ సరిగ్గా కడుగుతారో కూడా తెలియదు. అందుకని నేను ఎక్కువ ఇంట్లో చేసుకునే ఫుడ్నే ప్రిఫర్ చేస్తాను. బయట చాలా తక్కువ తినేది. ఇప్పుడు మా పాప మారం చేస్తే తప్ప లేకపోతే వెళ్ళము. అందుకే ఇట్లాంటి 19 కిడ్స్కి బాగా తెలుసు ఈ కొబ్బరి పిట్టు అనేది. కానీ ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి, నేను చెప్తున్నానని కాదు. మీరు కూడా దీని గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. దీని గురించి ఆరోగ్యమైన విషయాలు చెప్తారు తప్ప అనారోగ్యమైన విషయాలు కానీ మనకి హానికరం చేసే ఏమీ రివ్యూస్ ఉండవు దీని మీద. అందుకే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వన్స్ అగైన్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను మీ రీతు రెసిపీస్ ఛానల్ నుంచి అరుణ. బాయ్ అండ్ టేక్